కాలం మారుతోన్న కాలంతో పాటు సాంకేతికత మారుతోంది. ఇదే సమయంలో మనుషుల ఆలోచన ధోరణి కూడా మారుతోంది. ఆహార అలవాట్లతో పాటు ఆలోచన విధానం కూడా చేంజ్ అవుతుంది. దీంతో దైనందిన వ్యవహారాలలో విచిత్రమైన పోకడలు చోటు చేసుకుంటున్నాయి. ఇవేం రూల్స్ రా బాబు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఓ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. అది స్లీపింగ్ డివోర్స్. విడాకుల గురించి తెలుసు, కానీ స్లీపింగ్ డివోర్స్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ డివోర్స్ గురించి చెప్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. స్లీప్ డైవర్స్ అంటే భార్యాభర్తలు కలిసి కాకుండా విడివిడిగా నిద్రించడం. పైగా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రెండ్ను చాలామంది ఫాలో అవుతున్నారు. ఒకే బెడ్పై కలిసి నిద్రించాల్సిన కపుల్స్ వేరువేరు గదుల్లో నిద్రించటం లేదా వేరువేరు మంచాలపై నిద్రించటమే ఈ స్లీప్ డైవర్స్ ట్రెండ్. భాగస్వాముల నిద్రలో ఉండే అసమానతల కారణంగా ఒకరి వల్ల మరొకరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మంచి నిద్ర పొందడానికి వేరువేరుగా నిద్రిస్తున్నారు. దీనినే నిద్ర విడాకులుగా చెప్తున్నారు. నిద్రలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలా వేరువేరుగా పడుకుంటున్నారు. అందుకే ఈ నిద్ర విడాకులు కేవలం తాత్కాలికమేనని చెప్తున్నారు. కలిసి నిద్రించే సమయంలో వచ్చే గురక, దుప్పటిని ఇద్దరూ పంచుకోవడం, ఇద్దరిలో ఒకరు స్మార్ట్ ఫోన్ వాడటం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు హత్తుకోవడం, ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేందుకే స్లీపింగ్ డివోర్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ స్లీప్ డైవర్స్ కారణంగా లాభ నష్టాలు రెండూ ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకే చోట ఇష్టం లేకుండా కలిసి పడుకోవడం వల్ల బంధాలు మధ్య దూరం పెరుగుతుందని అంటున్నారు. దీర్ఘకాలంగా జంటలు కలిసి నిద్రించకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంధం బలోపేతంగా ఉండాలంటే ఖచ్చితంగా కపుల్స్ కలిసి నిద్రించాలని సూచిస్తున్నారు.